హాయ్ అండి, నా పేరు సుజాత అండ్ వెల్కమ్ టు మై ఛానల్ బీ లైక్ యూ బై సుజాత. ఈరోజు ఈ వీడియోలోని నేను వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందాం అనుకొని తిరుపతి వెళ్ళలేని వాళ్ళు, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళ కోసం ఈ గుడిని నేను మీకు ఈరోజు చూపిస్తున్నాను. ఇది ఎక్కడో కాదండి, మన హైదరాబాద్కి చాలా దగ్గరలోనే ఉంది. ఇది హైదరాబాద్కి 30 కిలోమీటర్ల రేడియస్లో ఉంటుంది. వీకెండ్లో ఎక్కడికైనా వెళ్దాం అనుకున్నప్పుడు మీరు ఈ గుడికి రావచ్చండి. ఇది పిక్నిక్ స్పాట్ లాగా కూడా ఉంటుంది. దీనికి దగ్గరగా ఉండే కొండపోచమ్మ రిజర్వాయర్, ఇంకా వర్గల్ టెంపుల్ని దర్శించుకోవచ్చండి మనం. నేను ఆ వివరాలన్నీ మీకు చెప్పేస్తాను ఈ వీడియోలో. ఈ రత్నాలయం టెంపుల్ అలియాబాద్ దగ్గరలో ఉంది. ఇక్కడ ప్రధానంగా మనకి ఆకట్టుకునేవి ఏంటంటే, ఆలయ ప్రాంగణం అంతా తులసి దళాలతో, పూల చెట్లతో ఉంటుందండి. చాలా చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అలానే కొలను మధ్యలో శేషశయనుడైన విష్ణుమూర్తిని మనం చూడొచ్చు ఇక్కడ. అట్లానే కొంచెం ముందుకెళ్తే కాళీయ మర్దనం చేస్తున్న చిన్ని కృష్ణుడిని చూడడానికి చాలా చాలా ముచ్చటగా ఉంటుంది. అట్లానే ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి పార్క్, క్యాంటీన్, వాటర్ ఫెసిలిటీ ఉంటాయండి. అట్లానే ఇక్కడ వృద్ధాశ్రమం కూడా ఉంది, గోశాల కూడా ఉంది. సో మీ పిల్లల బర్త్డేస్ కానీ, మీ మ్యారేజ్ డేస్ కానీ ఇక్కడ విజిట్ చేయండి. ఆ రోజంతా ఇక్కడ టైం స్పెండ్ చేయండి. ఇక్కడ వృద్ధాశ్రమం ఉంది, అక్కడ మీరు ఒక పూట భోజనం కూడా ప్రొవైడ్ చేయొచ్చు. అట్లానే గోశాల ఉంది, సో గోవుకి సంబంధించిన ఫుడ్ని మీరు ప్రొవైడ్ చేయొచ్చు అండి. అట్లానే ఆలయానికి పక్కన స్వామివారి మహావిష్ణువు ఆయుధాలైన శంకు, చక్రము, స్వామివారి తిరునామం ఉంటుంది. ఇది చూడడానికి వైకుంఠంలా ఉంటుందండి. ఈవినింగ్ టైంలోని చాలా చాలా బాగుంటుంది అన్నమాట. అట్లా మనము ఎంటర్ అవుతున్నప్పుడు రాజమార్గం దాటుకుని వస్తున్నప్పుడు 2 మార్గాలు మనకు కనిపిస్తాయండి. ఎడం వైపున గణపతి ఉంటారు, అట్లానే కుడివైపున ఆంజనేయ స్వామి మందిరం ఉంటుందన్నమాట. మనం ఎడం వైపు నుండి మెట్లెక్కి గణపతిని దర్శించుకొని స్వామివారిని దర్శించుకోవడానికి మనం పైకి వెళ్తాం అన్నమాట. అక్కడ మనకి జయ, విజయులు, ఇంకా గరుడ స్వామి మనకి కనపడతారండి. వాళ్ళని దర్శించుకున్న తర్వాత మనం స్వామివారిని దర్శించుకుంటాం అన్నమాట. అక్కడ స్వామివారిని మనం ఎప్పుడూ దర్శించుకున్నప్పుడు మనము అన్ని కోరికలు అడుగుదాం అనుకుంటాము, కానీ మనం స్వామివారిని చూస్తున్నప్పుడు అట్లానే ఉండి మన కోరికలన్నీ మనం మర్చిపోయి అట్లా ఆ ఆనందంతో, అలా పరవశంతో అట్లా ఉండిపోతాం అన్నమాట. అంత కళగా ఉంటుంది స్వామివారి విగ్రహం అక్కడ. స్వామివారి దర్శనం తర్వాత ఎడమవైపు ఉన్న పద్మావతి అమ్మవారిని దర్శించుకుంటాము. తర్వాత కుడివైపున ఉన్న ఆండాల్ సన్నిధానం ఉంటుంది. అక్కడ ఆమెను దర్శించుకొని ప్రసాదం తీసుకొని మనము కిందకు దిగుతాం అన్నమాట. కింద దిగినప్పుడు మనకి అభయ ఆంజనేయ గుడి ఉంటుంది, దాన్ని కూడా దర్శించుకుంటాము. ఇక్కడ సేవలు ఏంటి అంటే, ఇక్కడ సేమ్ తిరుపతి లాగానే, తిరుమల లాగానే ఇక్కడ సుప్రభాత సేవ ఉంటుంది, సహస్రనామార్చన, పావులింపు సేవలు అన్నీ ఉంటాయి. ఇక్కడ సాటర్డే మనకి అన్నదానం కూడా ఉంటుంది. మళ్ళీని ఇక్కడ మెయిన్ అట్రాక్టివ్ ఏంటంటే, మనం మామూలుగా మూవీ షూటింగ్స్ అన్నీ సాంఘీ టెంపుల్లో చూస్తుంటాం కదా, అట్లానే ఇది సీరియల్స్ అన్నిటికీ చాలా ఫేమస్ అనమాట. సీరియల్స్ షూటింగ్స్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. సో మీరు అది కూడా చూడొచ్చు. మేబీ మీరు సాటర్డే, సండే కాకుండా వీక్ డేస్లో వెళ్తే అక్కడ షూటింగ్స్ కూడా మీరు చూడొచ్చు, సీరియల్ షూటింగ్స్ కూడా చూడొచ్చు. మేము వెళ్ళినప్పుడు చూసాము, సో మీరు కూడా చూడొచ్చు. ఇక్కడ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ పిల్లల కోసము కిడ్స్ ప్లే ఏరియా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రవచనం హాల్ ఉంటుంది పెద్దల కోసము. అట్లానే క్యాంటీన్ కూడా ఉంటుంది. మనకి టీ, కాఫీస్ అన్నీ దొరుకుతాయి.
మీరు పొద్దున్నే వచ్చేసి పిక్నిక్ అనుకొని మీరు పొద్దున్నే వచ్చేసి మీ లంచ్ అంతా ప్యాక్ చేసుకొని మీరు మార్నింగే వచ్చి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసుకొని ఆడుకొని గోశాలలో టైం స్పెండ్ చేసి అలాగే వృద్ధాశ్రమంలో టైం స్పెండ్ చేసుకొని మీరు ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా చాలా ఎంజాయ్ చేస్తారు, నా మాట నమ్మండి. ఇక్కడికి ఎలా వెళ్ళాలి అంటే మనకి సికింద్రాబాద్ నుండి కొన్ని డైరెక్ట్ బస్సెస్ ఉన్నాయన్నమాట. 211A, 211K అండ్ 568, 570 అనమాట. మనకి రెగ్యులర్గా 211A ఉంటుంది అనమాట, ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకటి. అది మిస్ అయితే ఆల్టర్నేట్ బస్సులు ఏంటంటే 211K, 568, 570 అనమాట. టెంపుల్ ఓపెనింగ్ టైమ్స్ ఏంటి అంటే పొద్దున్న 6 నుండి 12 వరకు ఓపెన్లో ఉంటుంది. 4 నుండి ఈవినింగ్ 4 నుండి 9 వరకు ఉంటుంది అనమాట. మీరు గుడి చుట్టుపక్కల ప్రాంగణంలో మీరు టైం స్పెండ్ అయితే చేయొచ్చు. దేవుడి దర్శనంగా అయితే ఈ టైమింగ్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నెక్స్ట్ టైం మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.